Hi, hello, namaste, vanakkam, kem cho adab. This is my Shivneta, channel to my welcome. So welcome to day 2 anamata. In this video we are going to see the views of Ujjain anamata, Ujjain Mahakal. It is one of the Jyotirlinga in 12 Jyotirlingas anamata. So idaithe Ujjain railway station. సో మేమైతే రైల్వే స్టేషన్ నుంచి హోటల్ వరకు వచ్చినాము. ఈ ఆటో వాళ్ళు డ్రైవర్స్ ఏంటి అంటే ఇక్కడనే 500 మీటర్స్లో గుడి ఉంది, సో ఇక్కడనే దగ్గరలో తీసుకోండి అని మనకి హోటల్స్ ఇస్తున్నారు. సో మనమైతే ఉజ్జయిన్లో హోటల్కి అయితే రీచ్ అయినాం. హోటల్ పేరు వచ్చేసి రాయల్ ఎంపైర్. పర్ డే వచ్చేసి 4500, 24 hours 5 మెంబర్స్కి. చాలా బాగుంది రూమ్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళాలి. దట్స్ ది పాయింట్. ఇక్కడ ఆటో అతను ఏమేమి సైట్ సీన్స్ చూపిస్తానని డీల్ మాట్లాడుకుంటారు. ఇక్కడ ఆటో అతను ఇక్కడ సైట్ సీన్స్ ఉంటాయి కదా, 6 సైట్ సీన్స్ చూపిస్తాను అని మాట్లాడుకుంటున్నాను. సో మన బ్రిడ్జ్ కలర్ కూడా పింక్ అనమాట. స్ట్రైట్గా ఒక 500 మీటర్స్ వెళ్తే టెంపుల్ అనమాట, ఉజ్జయిన్ మహాకాళేశ్వర్. సో మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం ఉజ్జయిన్కి. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్తే 500 మీటర్స్లో మనకు టెంపుల్ ఉంటుంది అనమాట, ఉజ్జయిన్ టెంపుల్. ఇక్కడ అయితే మన వాళ్ళు షాపింగ్ చేసుకోరు. ఓం షర్ట్స్ అయితే ఉన్నాడు, పవన్ సైకిల్. మనకి ఇక్కడ ఉజ్జయిన్ వచ్చిన వాళ్ళు ఇక్కడ షర్ట్ తీసుకోండి, తక్కువగా ఉన్నాయి. మేము ఆన్లైన్ లో కొని ఎక్కువ రేట్ కి తీసుకున్నాం అనమాట. ఇక్కడ మాత్రం చాలా చీప్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి తీసుకున్నా మనం ఇట్లా బొట్టు పెడతారు అనమాట మనం వెళ్తుంటే. ఇక్కడ జై శ్రీ మహాకాల్ మస్తు వచ్చినా వచ్చా. సో ఇదైతే ఎంట్రీ మనకి టెంపుల్ కి. దిస్ ఇస్ ది రూట్ ఫర్ టెంపుల్. రష్ అయితే ఏం లేదు, చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. వస్తుందిగా, చాలా బాగుంది. రైట్, అక్కడ అది గోపురం వచ్చేసి టెంపుల్ అనమాట. మంచిగా ఉంది ఇక్కడ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైస్. మనమైతే స్పెషల్లో 250 పర్ పర్సన్ పెట్టి వచ్చాం. రష్ అయితే లేదు, 250 పర్ పర్సన్ స్పెషల్ టికెట్. మనమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. మనకు 2 సార్లు అయింది దర్శనం. ఏంటంటే ఫస్ట్ టైం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చినాం అనమాట. 2 సార్లు అయింది. మస్తు అసలు గూస్ బంప్స్. అసలు నాదైతే ఇది 3rd జ్యోతిర్లింగం. ఫస్ట్ శ్రీశైలం, తర్వాత రామేశ్వరం, తర్వాత ఉజ్జయిన్, ఇది 3rd. నెక్స్ట్ ఓంకారేశ్వర్ వెళ్తాం అన్నమాట. మన వాళ్ళు ఇక్కడ ఫోటోస్ దిగుతారు. ఇదైతే మన మందిర ప్రాంగణం. ఇది దర్శనం కాగానే మనకి ఎగ్జిట్ ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. వచ్చేసి ఎగ్జిట్ అనమాట టెంపుల్ నుండి. సో ఇది ఉజ్జయిన్ మహాకాళేశ్వర టెంపుల్ పక్కన నది అనమాట. నది పేరు వచ్చేసి రుద్రసాగర్. నా టైమ్ ఈజ్ 11 AM అనమాట. వర్షం అయితే పడుతుంది. పొద్దు నుంచి ఏం టిఫిన్ చేయలేదు, దర్శనం అయింది. ది ఆర్టిస్ట్. సో మనమైతే సైట్ సీన్స్ కోసం స్టార్ట్ అయినాము, ఉజ్జయిన్ సైట్ సీన్స్ కోసం. కాకపోతే ఫుల్ వర్షం పడడం వల్ల కొంచెం తక్లీఫ్ అయింది, చాలా తక్లీఫ్ అయింది. చాలా వర్షం పడ్డది. వెదర్ చూడొచ్చు మీరు ఇక్కడ.
పట్టించుకుంటలేదు ఇక్కడ. 2 hours వర్షంకే ఇంతగానం నిండిపోయింది. సో 2 days వర్షం పడితే ఉజ్జయిన్ మొత్తం మునిగిపోతా అంట డ్రైవర్ చెప్తున్నాడు. సో మనమైతే ఫస్ట్ సైడ్ సీన్కి వచ్చినాం ఉజ్జయిన్ శాంతిలాల్ ఆశ్రమం. ఇక్కడ కృష్ణుడు వేరే వేరే కళలు నేర్చుకున్న ప్లేస్ అన్నమాట. సో ఫుల్ వర్షం ఉండడం వల్ల మనం మన ఎక్విప్మెంట్స్ అయితే తెచ్చుకున్నాము, రెయిన్ కోట్ అన్నీ. ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం కాపాడుతున్నది జెండాపై కపిరాజు. గుర్తుందా ఇలా కల్కి సినిమాలో? ఇక్కడ చూడండి, జెండాపై కపిరాజు. ఇంకా సలివెట్టింగ్ సొనికింగ్ పక్క పుట్ట తినడి. మనం థర్డ్ సైడ్ సీన్కి అయితే వచ్చేసినాం ఉజ్జయిన్ నుండి. కాల్ భైరవ్ టెంపుల్ అనమాట. ఇది ప్రతి జ్యోతిర్లింగం దగ్గర కాల్ భైరవ్ టెంపుల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ కాల్ భైరవ్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు మనం. ఇంకా విజువల్స్ చూసి ప్రతి కాలభైరవన్ టెంపుల్ దగ్గర ఆల్కహాల్ సమర్పిస్తున్నాడు దేవుడికి. సో మన వాళ్ళు అయితే లోపల ఉన్నారు, తీసుకుంటారు. అందరితో పాటు మనం కూడా సమర్పిద్దాం. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ 1.5 hour లైన్లో నిల్చున్న తర్వాత మనం ఎంట్రన్స్కి అయితే వచ్చినాం. బహుత్ భీడ్ హై. ప్రతి జ్యోతిర్లింగం దగ్గర కాలభైరవుని గుడి కంపల్సరీ ఉంటుంది. అదే మన నారాయణుడికి వచ్చేసి హనుమంతుడు క్షేత్రపాలకుడు, అదే మన శివుడికి వచ్చేసి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. మన వాళ్ళు అయితే ఇక్కడ దర్శనమైనాక ఫుల్ అలసిపోయి కూర్చురు. 1.5 hour లైన్లో నిలవడం అనమాట. విఐపికి అంటే టికెట్ ఇచ్చి దర్శనం అనేది లేదు ఇక్కడ. సో చాలా టైం పట్టింది. అండ్ ద 4th సైడ్ సీన్ ఈజ్ హియర్. మనం 4th సైడ్ సీన్కి అయితే వచ్చేసినాం ఉజ్జయిన్లో. ఇది వచ్చేసి మా ఘట్కాళిక మందిర్ అన్నమాట, అమ్మవారి టెంపుల్, శక్తిపీఠ్. వీఆర్ ఎట్ 5th సైడ్ సీన్ ఆఫ్ ఉజ్జయిన్, కింగ్ భగీరథ కేవ్స్. లోపల అయితే చాలా వేడిగా ఉంది. సో మనం గుఫలోకి వంగి పోవాలన్నమాట. శంకరుడిది త్రిశూలం చాలా బాగుంది. లోపల గుడి గుఫా లోపలికి వెళ్ళాలన్నమాట, మన కేవ్స్ లోపలికి. మనం అన్ని సైడ్ సీన్స్ చూసుకొని వచ్చేసరికి 6-7 అయింది. అంత ఫ్రెష్ అయ్యేసరికి ఈ టైం అయింది, 8 అవుతుంది. సో పొద్దున్న 11 o'clock తిన్నాం, ఇప్పటివరకు ఇంకా తినలేదు. ఎందుకు అవుతున్నాం? సో ఇప్పుడు ప్రజెంట్ డిన్నర్ చేయడానికి వెళ్ళాలి. తర్వాత వీళ్ళు ఓంకారేశ్వర్కి, రేపు ఓంకారేశ్వర్కి వెళ్ళాలన్నమాట. వాళ్ళ తోటి మాట్లాడుతున్నారు అన్నమాట, రిసెప్షన్ తోటి క్యాబ్ గురించి. సో మనం డిన్నర్ చేసిన తర్వాత అయితే మళ్ళీ టెంపుల్కి వచ్చాము. నైట్ లైటింగ్ అయితే ఉంది, లోపల చూపిస్తాను. ఇంకా నైట్ వ్యూ అనమాట ఇది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా లైటింగ్ ఉందంట. సో ట్రై చేద్దాం వెళ్ళడానికి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, అలంకరణ అయిన తర్వాత శివుడు ఇట్లుంటాడు. మనం అయితే డిన్నర్ చేసి వచ్చినాం అనమాట. ఇక్కడ నైట్ వ్యూ కూడా ఉంది, చాలా లైటింగ్ ఉంది. సో మనం కొంచెం ఉజ్జయిన్ యొక్క హిస్టరీ అండ్ ఇక్కడ లొకేషన్, ఇక్కడ ఏంటేంటి ఎట్లా అని చూసుకుందాం. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ వచ్చేసి మనకు 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది ఒక 5000 years ఓల్డ్ సిటీ అని కూడా అంటారు అనమాట. అండ్ ఈ మహాకాల్ అంటే, మహా అంటే ది గ్రేట్ అనమాట, కాల్ అంటే టైం. సో ఇక్కడ శివుని పేరు వచ్చేసి మహాకాల్. అండ్ లొకేషన్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ మాల్వా ప్లాట్యూ, మనకి హైదరాబాద్లో డెక్కన్ ప్లాట్యూ వెళ్ళాను.
ఇక్కడ మధ్యప్రదేశ్లో వచ్చేసి మాల్వా ప్లాట్యూ అట్లా అనమాట. అండ్ పక్కనే టెంపుల్ పక్కనే రుద్రసాగర్ అనే రివర్ ఉంటుంది, మనకి వీడియోలో వచ్చింది ఆల్రెడీ. అండ్ మనకి చాలా మంది వ్యూవర్స్కి 12 జ్యోతిర్లింగాలు ఏంటంటో తెలియదు అనమాట. సో 12 జ్యోతిర్లింగాలు ఏంటంటే అంటే అదొక మంత్రం ఉంటుంది. అది వచ్చేసి సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిన్యాం మహంకాలం ఓంకారం మమలేశ్వరం పరల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతు వందేతు రామేశం నాగేశం దారుకావని వారణాసంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గ్రీష్యేశం చ శివాలయే అతాని జ్యోతిర్లింగాని స్వయం పటైన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అంటే ఈ మంత్రంలో వచ్చేసి మనకు 12 జ్యోతిర్లింగాస్ పేర్లు ఉంటాయి. అండ్ ఆ 12 జ్యోతిర్లింగాస్ యొక్క లొకేషన్స్, అదే స్టేట్స్, ఏ స్టేట్స్ లో ఉంది, ఊరి పేర్లు ఏంటి అని అది కూడా ఉంటుంది అనమాట. మనకి అమ్మవార్లకి అక్కడిక్కడ పెడతా ఉంటారు కదా, ఏమంటారు అవి. సో ఇక్కడ ఇదనమాట, ఇట్లా ఏమంటారు దాన్ని, ముడియా అది పెడతారుగా, అది ముడుపు. అండ్ ఇక్కడ ఈ లింగం యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఈ 12 జ్యోతిర్లింగాస్ లో అన్ని లింగాస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఈ జ్యోతిర్లింగం వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుంది అనమాట. అండ్ మనిషి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనిషి ఏం సాధించినా సరే లాస్ట్కి వచ్చేసి భస్మం అనేది కంపల్సరీ, అంటే అదే ఫిక్స్ కాబట్టి ఇక్కడ అది కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి రోజు 4 AM భస్మారతి అని జరుగుతుంది అనమాట లింగంకి. కానీ మనము ఇక్కడ ఉజ్జయిన్కి రీచ్ అవ్వడమే 6 o'clock రీచ్ అయినాము. సో ఆ భస్మారతికి అందలేము మనము. సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాం భస్మారతికి. అండ్ ఇక్కడ లింగాన్ని అయితే టచ్ చేయలేము, దూరం నుంచి చూసుకోవచ్చు అనమాట. మనం కుంభమేళాలో 4 సిటీస్ ఉంటాయి. ఆ 4 సిటీస్ వచ్చేసి ఉజ్జయిన్, ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్. ఈ కుంభమేళా 12 yearsకి ఒకసారి అవుతుంది. ప్రీవియస్ కుంభమేళా వచ్చేసి 2016లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2028లో జరిగింది. 2028లో జరగబోతుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టైం అంటే కౌశిక్ అంటే టైం అనుకోండి. సో టైం గురించి కొంచెం తెలుసుకుందాం. దానికి ఉజ్జయిన్ మహాకాల్కి కొంచెం లింక్ ఉంది. సో టైం అనేది అందరు అనుకునేది ఏంటంటే అదొక నేచర్, అది ఇది అనుకుంటారు. అంటే నేచర్తో పాటే అది వచ్చింది అని అందరు అనుకుంటారు. కాకపోతే టైం అనేది హ్యూమన్ బీయింగ్ ఇన్వెన్షన్ అనమాట. సో ఎర్లీ మ్యాన్స్ అనేటోళ్ళు ఇప్పుడు తిన్నాం, మళ్ళీ రేపు తినాలని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? డ్యూ టు టైం. సో వానికి ఆకలైనప్పుడు తింటాడు అంతే తప్ప టైం అనేది మెజర్మెంట్ అప్పుడు లేకుండే. సో హ్యూమన్ బీయింగ్ ఎదిగినా కొద్దీ, ఇయర్స్ జరిగినా కొద్దీ, డికేట్స్ జరిగినా కొద్దీ మనం టైం అనేది ఇన్వెంట్ చేసుకున్నాం. అదొక హ్యూమన్ బీయింగ్ ఇన్వెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే ఒక కార్ వెళ్తుంది అనుకోండి, మనం కార్లో కూర్చున్నాం, కాకపోతే అన్ని ప్లేసెస్ వెనకాలకి వెళ్తున్నాయి, అదొకటి ఆలోచించాలి మనం. ప్లానెట్స్ అనేవి అక్కడే ఉన్నాయి, అవే తిరుగుతున్నాయి, కాకపోతే స్పేస్ అనేది వెనకాలకి వెళ్తుంది, అదొకటి ఆలోచించాలి. ఇది మనకు అర్థం కావాలంటే చాలా వాస్ట్ మైండెడ్ ఉండాల్సి వస్తుంది. సో దాంట్లో పాటు ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటండి ఉజ్జయిన్ గురించి అంటే, మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం ఈక్విజోన్ అని, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని. సో ఇవన్నీ ఎట్లా కనిపెట్టారు? వీళ్ళు బ్రిటిషర్స్ కనిపెట్టారు. బ్రిటిషర్స్ గ్రీన్విచ్ అనే సిటీని పట్టుకొని 0 degree అనేది గ్రీన్విచ్ సిటీ, 1 degree 2 degree 3 degree అట్లా పెంచుకుంటూ వెళ్ళారు. అట్లా డిగ్రీస్ ఇచ్చుకుంటూ పోయారు. వాళ్ళు ఎప్పుడు 150 years క్రితం కనిపెట్టి అంత రెప్యుటేషన్ అనేది తీసేసుకున్నారు అనమాట, క్రెడిట్స్ అనేది తీసుకున్నారు. కాకపోతే మన పూర్వీకులు 5000 years కిందనే ఈ ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్ ని 0 degrees గా తీసుకొని ఈ 1 degree 2 degree 3 degree అనేది తీసుకున్నారు అనమాట. మన ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చేసి గుజరాత్ పై నుండి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం పై నుంచి వెళ్తుంది అనమాట. సో మన లండన్ లో వచ్చేసి గ్రీన్విచ్ సిటీ ఎట్లయితే ట్రాపిక్ 0 degrees గా కన్సిడర్ చేస్తాము, మన ఇండియాలో ఉజ్జయిన్ మహాకాల్ వచ్చేసి 0 degree కి కన్వర్ట్ చేస్తాం అనమాట. మన పూర్వీకులు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసారు ఆ డిగ్రీస్ కౌంటింగ్ అనేది, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కౌంటింగ్ అనేది. సో ఇదొక మహత్వం అనేది మనం గుర్తించాలి, అక్కడ క్రెడిట్స్ పోకుండా మనం చెప్తూ ఉండాలి. అండ్ ఇక్కడ ఫేమస్ ఫుడ్స్ వచ్చేసి పోహా అండ్ కచోరీ. ఇక్కడ చాలా స్పైసీ ఐటమ్స్ తింటారు అనమాట. అండ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా వేస్తారు, చాలా సెక్యూరిటీ ఉంది. అండ్ మనం మీకు పొద్దున చూపించినట్టు కాలభైరవన్ టెంపుల్లో ఎక్కువ రష్ ఉంటుంది ఇక్కడ ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్లో కన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా
ఈ జ్యోతిర్లింగం యొక్క మహత్వం ఏంటంటే ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఉజ్జయినికి రావాలని జ్యోతిర్లింగానికి రావాలని ఉంటది. కాకపోతే మనం ఏమో డ్యూ టు టైం కన్స్ట్రెయింట్స్ మనం ఫస్ట్ ఉజ్జయిన్ యొక్క మహాకాళేశ్వరం యొక్క దర్శనం చేసుకొని తర్వాత కాలభైరవుని దగ్గరికి వెళ్ళాం. మాకైతే ఎక్కువ టైం కాలభైరవం దగ్గరనే పట్టింది. ఇక్కడ కన్నా ఇక్కడ ఒక 10-15 మినిట్స్ లో అయిపోయింది స్పెషల్ ఎంట్రీ టికెట్స్ కి. మీరు ఎవరైనా ఉజ్జయిన్కి వస్తే కన్సిడర్ దట్ 250 రూపీస్ టికెట్ కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే రష్ ఉండదు, జల్దీ అయిపోతుంది అండ్ దగ్గర నుంచి దర్శనం అవుతుంది. మాకైతే 2 సార్లు అయింది, చెప్పిన ఆ వీడియోలో. యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చినాము. అండ్ కాలభైరవం దగ్గర అయితే స్పెషల్ ఎంట్రీ లేదు, టికెట్ ఎంట్రీ లేదు. సో ఉన్న ఫ్రీ ఎంట్రీ తోటే వెళ్ళాలన్నమాట. మనం ఉజ్జయిన్ నుంచి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మనకి ఓంకారేశ్వర్ వెళ్ళడానికి దాని తర్వాత ఓంకారేశ్వర్ సైడ్ సీన్స్ కి వెళ్ళడానికి మనకి ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఒక అన్న అయితే అడిగిండు, ఇక్కడ గవర్నమెంట్ తో టైప్ అయ్యి ఉందన్నమాట. అన్న మాట్లాడుతూ ఒక 2 మినిట్స్ అది ये गवर्नमेंट ने अभी नया नया काउंटर चालू करा है, जो बाहर जो होटलों पे लूट हो रही है, यात्रियों को जो पैसे ज्यादा बता के टैक्सी गाड़ी दी जा रही है, उसके लिए गवर्नमेंट ने नया काउंटर चालू करा है, जहाँ से बस की सुविधा भी उपलब्ध है और टैक्सी की सुविधा भी उपलब्ध है। अगर 4 सीट की डिजायर गाड़ी लेके जाते हैं तो एसी वाला गाड़ी 3000 रुपए मिल जाता है, टोल टैक्स पार्किंग जोड़ करके। और अगर 6 सीट वाला लेके जाते हैं तो 3500 रुपए का मिल जाता है। 9 सीट का अगर गाड़ी लेते हैं तो आपको 4500 रुपए का गाड़ी मिल जाता है। यहाँ पे टैक्सी की सुविधा भी उपलब्ध है और बस की सुविधा भी उपलब्ध है। लेके जाते हैं ओमकारेश्वर, ममलेश्वर, नर्मदा नदी, शनि मंदिर, 4 जगह की यात्रा कराती है आपको। बस से जाएंगे तो बस से और टैक्सी से जाएंगे टैक्सी से, और भरोसे के साथ आपको पूरी यात्रा करा करके लेकर के आते हैं। बाहर जो है आपका जो माहौल देख रहे हैं, आधे से ज्यादा होटल जो बने हुए मुस्लिमों के बने हुए हैं, नाम बदल के होटल चल रही है, इसलिए यात्री ठगाई नहीं, लुटाई नहीं। इसलिए गवर्नमेंट के काउंटर मंदिर समिति ने इस बार डाले हैं, जो नगर निगम काउंटर के रूप से नाम से जाने जाते हैं। आज नगर निगम काउंटर डला हुआ है सिटी बस ट्रांसपोर्ट के नाम से, और अल्ट्रा बस चलती है गवर्नमेंट की यहाँ सर। ठीक है, जय महाकाल। థ్యాంక్ యూ. ఇంతవరకు వీడియో చూసిరంటే కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నా. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సో ఇంకా ముందు ఇంకా చాలా మంచి కంటెంట్ రాబోతుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై చేస్తా.